నిజమైన దేవుడు యేసుక్రీస్తుని మనం తెలుసుకొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన సాక్షిగా ఉంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఇట్లనే డబ్బాలు ఎరుకుంటా తాగుతా తిరుగుతా రోడ్ల మీద బొర్లాడితే దేవుడు తీసుకెళ్ళడం. సరేనా? నీకు యేసయ్య తెలుసా? యేసు నామంలో ఈ రోజు నుంచి నీకు ఇంకా అసలు ఏం లేదు పో. దేవుడు నోటి మాటతో అన్ని కలిగి అయ్యేంటది అది, ఆ దండ ఏంటది, అది ఇది రెండు కలిపేసావు. అది కూడా అవసరం లేదు. బట్ మళ్ళీ పచ్చని చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు అంటావా? ఏదో ఒకసారి కాదు, దీంట్లో ఏముంది చెప్పు. ఈ తాయితలో ఒకటి ఒకటి అదిటి 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 అదిటి. ఇప్పుడు మీరేంటి ముస్లిం లాగా మాట్లాడుతున్నారు? అది ఒకసారి భలే ఉంది, చూద్దాం. ఇదేం బుర్ర? ఇది సొరకాయ బుర్ర. అంటే ఇది వాయించాలా? సరే కానీ పిల్లలు ఎంతమంది మీకు? నీకమ్మా? మీ ఆయనలు ఏం పని చేస్తారు? చికెన్ టిక్లు అవి చేస్తారు. అయితే మీ గమ్యం ఏంటి? సరే వయసు అయిపోద్ది, చనిపోతారు. చనిపోతే ఏంటి పరిస్థితి? అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, ఈ లోకం శాశ్వతం కాదు. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలు. మార్నింగ్ 6 o'clock వెళ్ళాల్సింది, కొంచెం లేట్ అయిపోయింది, 7 అయిపోయింది. ఇదిగో బయలుదేరాం. నెల్లూరు జిల్లాలో కడప బార్డర్లో చేస్తున్నాము. మీరంతా ప్రార్థించండి. ఎవరెవరైతే ఆయన చిత్తంలో ఉంటారో, ఆయన ప్రణాళికలో ఉంటారో వారందరూ కూడా మేము వెళ్ళే మార్గంలో రోడ్డు మీదకి రావాలి. వాళ్ళకి మేము కరపత్రిక కానీ లేదంటే కొత్త నిబంధన బైబిల్ కానీ ఇచ్చేటప్పుడు వాళ్ళ మనసుని దేవుడు మార్చాలి. దేవుడు మాటలు మేము చెప్తున్నప్పుడు దేవుడే వాళ్ళ హృదయాల్లో కార్యం చేయాలి. మనం ఎవరిని మార్చలేము, చెప్పటం మాత్రమే మన వంతు. నోరు తెరిచి చెప్పగలగాలి. దేవుని గురించి సిగ్గుపడకూడదు మాటలు చెప్పడానికి. దయచేసి మీరు కూడా రోజుకు 3 పూట్ల భోజనం పోషిస్తున్నాడు దేవుడు, మీరు కూడా తింటున్నారు. కాబట్టి కనీసం ఒక 3 కన్నా దేవుని సువార్త చెప్పలేకపోతే అసలు ఈ లోకంలో బ్రతకటమే అనవసరం. మనకంటే చాలా పెద్ద పెద్ద గొప్పవాళ్ళు చనిపోయారు, కోటీశ్వరులు. కానీ మనకి ఇంకా మంచి ఆరోగ్యం ఇచ్చాడు, అన్ని కుటుంబాలు మంచిగా ఉన్నాయి. మనకి ఉన్నకాడికున్నా తిన్నకాడికి తిన్నా అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఆయన సువార్తను మనం కనుక ప్రకటించకపోతే మనం బ్రతకటం వేస్ట్. అందుకని మనం ఇంకా ఏమైనా చేస్తామేమోనని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కుమారుడు నా కుమార్తె నా కోసం ఏమైనా చేస్తాడేమో అని. మనం చేయకపోతే అనవసరంగా నరకానికి వెళ్ళిపోతాం. మనం బ్రతికినప్పుడు అన్నీ ఉంటాయి, చనిపోయేటప్పుడు ఏమీ రావు. మనం వేసుకున్న షర్టు కూడా రాదు, వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ మనతో పాటు వచ్చేది ఒకటి ఉంది, అదేంటంటే ప్రాణం గాలిలో కలిసిపోతుంది. బాడీని మట్టిలో పాతి పెడతారు, ఆత్మ మాత్రం దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఆత్మతో పాటు ఈ భూమి మీద మనం సంపాదించింది ఇంకొకటి వస్తుంది. ఇది అందరికీ తెలియదు. ఎంతమందికి అయితే సువార్త చెప్తున్నాం, ఎంతమంది అయితే రక్షింపబడ్డారు, ఆ కౌంటింగ్ మాత్రం పరలోకానికి వచ్చింది మన ఆత్మతో పాటు. అదే కనుక లేకపోతే నరకానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్తున్నాడు. కనీసం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించకపోయినా మన ఇంటి పక్కనడుకు ఎదురుగుడుకు మనకు తెలిసినట్టుగా చెప్పాలి. ఏదో ఒక విధం చేత రోజు మనకు 10 మంది పరిచయం అవుతారు. ఎలా అంటే మనం టీ తాగుతాం, టిఫిన్ చేస్తాం, ఇంకా భోజనం చేస్తాం, ఎక్కడికో ఆఫీస్కి వెళ్తాం, చదువుకుంటాం, ఏ పనులు చేస్తాం. మనతోటి కావాలనే దేవుడు ఒక 10 మందితోటి మాట్లాడిస్తాడు సాయంత్రం వరకు, పొద్దున్నుంచి. కానీ మనం వాళ్ళకు కూడా సువార్తను చెప్పకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. ఎందుకంటే దేవుడే మనతోటి మాట్లాడిస్తున్నాడు వాళ్ళతోటి. దేవుడే మాట్లాడిస్తున్నప్పుడు మనకేంటి సిగ్గు చెప్పడానికి? కాబట్టి మీరంతా తెలుసుకోండి, ఈ లోకంలో ఏం సంపాదించినా వ్యర్థమే. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఆయన రాకడ బహు సమీపించింది. రెప్పపాటులో మనమంతా మహిమ శరీరం ధరించి ఎగిరి వెళ్ళిపోవాలి. ఈ పాపపు జీవితంలో ఇంకెన్ని రోజులు ఉంటాం? ఇక్కడే భూమి మీదనే ఇంకా ప్రేమిస్తున్నావా? భూమి మీద ఉండే వాటినే ఇంకా ప్రేమిస్తున్నావా? ఏం చేయటానికి? దేవుడు చెప్పాడు కదా, మీరు భూమి మీద ధనమును సమకూర్చుకునవద్దు, ఇక్కడ చెదులు చిమ్మెట
ఇక్కడంతా పతనం అయిపోతుంది, ఏం సంపాదించిన వేస్ట్ అని చెప్పాడు కదా. మన ధనము అక్కడ కదా మనం సంపాదించుకోవాలి. అక్కడ ధనాన్ని సంపాదించాలంటే ఇక్కడ ఏం పని చేయాలి? ఆత్మలను సంపాదించాలి, ఆత్మలకు సువార్తను ప్రకటించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? పరలోకం నుంచి అసలు మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం? ఆయన పని చేయడానికి, ఆయన మహిమపరచడానికి కదా. అసలు ఆయన పని మనం ఎక్కడ చేస్తున్నాం? మన పనులే మనం చేసుకుంటున్నాం. అరే వారంలో ఒక్కరోజు బైబిల్ కూడా సరిగ్గా చదవం, చర్చికి వెళ్ళిపోతాం, ఆ కానుక వేస్తాం, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుంటాం, రావటం, ఇంకంతే. కొంతమంది అసలు ఆ చర్చికి కూడా వెళ్ళరు. క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి, ఈస్టర్కి వెళ్తారు. అది కాదు భక్తి. తెలుసుకోండి, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, ఎందరికో లేని భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కనీసం ఒక ముగ్గురు కన్నా సువార్తను ప్రకటించండి. మీకు దండం పెట్టి చెప్తున్నాను, ఎందుకంటే ఇంక నేనేం చెప్పలేను. దేవుని సువార్తను ప్రకటించడానికి మనం సిగ్గుపడితే ఆయన ఎదురు సిగ్గుపడాలి. ఆయన అడుగుతాడు, నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు, ఏం చేసావు అని అడుగుతాడు. చాలా మందిని చంపేశాడు కదా, చాలా మంది చనిపోయారు కదా, మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా. ఆ కృతజ్ఞత మనకు ఉండాలిగా. చాలా మంది అనారోగ్యాల పాలై హాస్పిటల్లో ఉన్నారు కదా, యాక్సిడెంట్లు అయ్యి బెడ్ల మీద ఉన్నారు కదా. కానీ మనల్ని, మన కుటుంబాలను మాత్రం క్షేమంగా ఆయన కాపాడుతున్నాడుగా. మరి ఏం చేస్తున్నాం మనం ఆయన కోసం? ఆయన ప్రాణమే పెట్టాడండి. మనం అసలు ఆయన కోసం ఏం పెడుతున్నాం, ఏం చేస్తున్నాం? అరే ఒక్క ముగ్గురికి దేవుడి గురించి సువార్త చెప్పడానికి మీకు సిగ్గా? అంటే ఆయనకి సిగ్గు లేక ఈ భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు మన కోసం దెబ్బలు తిని? ఆలోచించాలండి. రోజు ఎవరు చెప్తారు? తెలుసుకోండి, అనేక మంది చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. మేమేం మిమ్మల్ని గుద్దుదాం అనుకుంటే మీరేం పక్కకి వెళ్ళిపోతున్నారు. ఏ ఊరమ్మా మీది? ఇదే పని చేస్తుంటారా? ఊరు తిరుగుతూ ఉంటారు. ఎంత వస్తే నువ్వేంటమ్మా సోది చెప్తావా? ఎంత తీసుకుంటావు? 100 రూపాయలు. జరగబోయి అని చెప్తావా? ఏమేం చెప్తావు? ఇట్రా ఏమేం చెప్తావు చెప్పు. నీకు 100 కాదు 200 ఇస్తావులే. నాకు జరగబోయే అని చెప్తావా? జరగబోయేది ఏం చెబుతామన్నా, ఏం చెప్పలేము. ఏదో పట్టక లోటకి ఏదో ఎవరన్నా నన్ను బియ్యం పెడతారని అంతే చెబుతాం. అది మేము చెప్పేది ఏమో నిజం చెప్పము. నిజం కాదు, నిజం ఒకటి అబద్ధం కాదమ్మా. ఈ చచ్చిపోయిన వాళ్ళు ఒంట్లోకి వచ్చినట్టుగా చెప్తారు, నిజమేనా? లేదు, అది ఎంత వస్తుంది. మరి మీకు ఎట్లా తెలుసు వాళ్ళ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు? మీకు మీ అక్క పట్టింది, మీ మామ పట్టినట్టు చెప్తారు. చెయ్యలు చూపించుకుంటారు. అవునా? అంతేగాని నా చేయి చూసి మీరేం చెప్పలేరా? ఏం చెప్పలేము. దేవుళ్ళుగా మీరు ఏంటి వేరే భాష మాట్లాడుతున్నారు? తమిళ్లో కలుస్తుంది, కన్నడలో కలుస్తుంది, తెలుగులో కలుస్తుంది. 3 భాషలు. హిందీ వచ్చా మీకు? హిందీ రాదు. ఎంతమంది మీకు పిల్లలు? నాకు 5. సరే గానీ మీ గమ్యం ఏంటి చివరికి? ఏంటి ఇప్పుడు ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నారా? ఏం ఆస్తి లేదు. పిల్లలు ఎంతమంది? ఏది అది ఒకసారి భలే ఉంది చూద్దాం. ఇదేం బుర్ర? ఇది సొరకాయ బుర్ర. అంటే ఇది వాయించాలా? సరే గాని పిల్లలు ఎంతమంది మీకు? 5. నీకమ్మా? నాకు 3. మీ ఆయనలు ఏం పని చేస్తారు? చిక్కెంటికలు చేస్తారు. అయితే మీ గమ్యం ఏంటి? సరే వయసు అయిపోద్ది, చనిపోతారు. చనిపోతే ఏంటి పరిస్థితి? అయితే మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ లోకం శాశ్వతం కాదు. మనం అంతా పెళ్లి చేసుకుంటాం, పిల్లల్ని కంటాం, ఆస్తులు సంపాదించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, సడన్ చచ్చిపోతాం. చచ్చిపోతే 2. ఇక్కడ మీరు ఈ ఊరు పోవచ్చు, ఆ ఊరు పోవచ్చు, ఎక్కడైనా తిరగవచ్చు, దేశం అంతా అన్ని కనపడతానే ఉంటారు. చచ్చిపోతే 2. ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే ఒక మార్గం ఉంది. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. ఆయన నిజమైన దేవుడు. ఆయన నమ్మితేనే మనం స్వర్గానికి వెళ్తాం, లేదంటే నరకానికి వెళ్తాం. ఈ విషయం మీకు తెలుసు. ఆయన దేవుడు అని. మానవులు చేసిన పాపాల నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చి మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన నమ్ముకోవటం వల్ల మనం మోక్షానికి చేరతాం. మీరు మీ పిల్లలతో చదివించుకోండి. ఇదిగో మీకు మంచి పాంప్లెట్లు ఇస్తాను, చదివించుకుని చాలా బాగుంటది. మీరు చేసే వృత్తి అది మీ పొట్ట కుటుంబం కోసం చేస్తున్నారు, కానీ అది జనాలను మోసం చేయటం మోసమే కదా. అదే ఇదిగోండి బైబుల్, ఇది చదివించుకోండి. బైబుల్ దేవుడితో సమానం. దేవుని వాక్యమే దేవుడు అన్నమాట. ఉందా? వావ్, మీరు అయితే ఆల్రెడీ దేవుని తెలుసుకున్నారు.
మాది మార్కాపురం అయితే ఓసన్న కాడ కొనుక్కున్నా నేను అక్కడ మార్కాపురం పెద్ద బైబుల్. ఇది ఉందమ్మా నీకు కూడా? ఓకే, మంచిది. సరే ఉంచుకోండి, ఎవరికైనా ఇవ్వండి లేని వాళ్ళకి. సరేనా? బాప్తీసం తీసుకున్నారా? తీసుకున్నా సార్. ప్రైజ్ గాడ్. ఓసన్న మందిరానికి వెళ్తారు. గుడారాల పండుగకి వెళ్ళారా? పోయినాము, అప్పుడు పోయినాము సార్, మళ్ళీ పోలేదా? సరే, మంచిగా ప్రార్థన చేసుకోండి. ఓసన్న బతికినప్పుడు ఇచ్చిండు. ఆయన పేరు ఏసన్న. ఓసన్న మందిరం పేరు ఏసన్న, ఆయన పేరు. సరే, బాప్తీసం తీసుకున్నావు కదా, మంచిది. బల్లా తీసుకుంటావు నెల నెల? బల్లా తీసుకోవట్లేదు సార్. మరి ఎట్లా తీసుకోకపోతే? ఎందుకంటే ఇంక వ్యాపారం చేస్తాం. ఈ లోకం శాశ్వతం కాదు. చచ్చిపోతే దేవుడు నేను లెక్క అడుగుతాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావు, కనీసం నీట్గానన్నా బతకాలి కదా అని చెప్తారు. అందుకని మీరు కూడా వేరే వాళ్ళకి చెప్పండి. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా వేస్టే. దేవుడి గురించి కనీసం ఒక్కరికన్నా చెప్తే మనతో పాటు ఆ కౌంటింగ్ వస్తుంది దేవుడి దగ్గరికి, ఆ లెక్క. ఎన్ని పనులున్నా మానుకోవాలి. ఏముంది, ఇది 500-600 వస్తాయి, మహా అంటే 1000 వస్తాయి. ఆయన సన్నిధిలో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అంట. నువ్వు అట్లాంటిది మరి. ఓకే, సరే, ఏది ఏమైనా సరే దేవుడు అయితే పోషిస్తున్నాడుగా. నీకు ఎప్పుడు తినడానికి లేకుండా అయితే ఇబ్బంది పెట్టలేదుగా. అది దేవుడి కృప అన్నమాట. సరేనా? ప్రార్థన చేసుకోండి మంచిగా. ఆయన రానయ్య ఉన్నాడు. ఆయన వచ్చేసరికల్లా మనం రెప్పపాట్లో మహిమ శరీరంగా ధరించి వెళ్ళిపోవాలి ఆయన బోర ఊదినప్పుడు. ఈ పాపపు లోకంలో ఎన్ని రోజులు ఉంటాం? మేము కూడా అందుకే ఊరు తిరిగి దేవుడు పని చేస్తున్నాం, అన్ని పనులు మానేసి. మీరు కూడా తెలుసుకోండి, చాలా బాగుంటుంది. సరే, మాదా హైదరాబాద్. మేము ఇట్లాగే ఊరు తిరిగి దేవుని సువార్త చెప్తా ఉంటాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. వందనాలమ్మా. మంచిది. ప్రార్థన చేసుకోండి రోజు. ఏమన్నా ఏం పట్టపగులు ఊగుతున్నావు? ఏంది వేసావా? మంది వేసావా? ఇంకాసేపు అయినాక వేస్తావు. అన్నం తిన్న తర్వాత అన్నానికి సరిపోని ఉంచుకొని మిగతా మందు అవుతావా? ఏమన్నా చదువుకున్నావా నువ్వు? తెలుగు చదువుతావుగా. ఇగో చదువుకో దేవుడి మాటలు, మంచి మాటలు. నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు. ఆయన నమ్ముకుంటే మనం ఈ లోకంలో ఈ పరిస్థితులు ఏం బాగోలేవు, తినడానికి కూడా సరిగ్గా కష్టమే కదా. ఆ లోకంలో మనకు అన్ని ఇస్తాడు. ఎప్పుడు అంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని మనం తెలుసుకొని మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ఆయన సాక్షిగా ఉంటే మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. ఇట్లనే డబ్బాలు ఎరుకుంటా తాగుతా తిరుగుతా రోడ్ల మీద బొర్లాడితే దేవుడు తీసుకెళ్ళడు. సరేనా? నీకు యేసయ్య తెలుసా? చర్చికి వెళ్తావా? పోలేదు. ఎప్పుడు పోలేదా? పోన్నా, చాలా ప్రశాంతంగా ఉంటది. నువ్వు మందు అవుతావు కదా, వాటర్ తాగితే ఎంతసేపు ఉంటది? 2 గంటలు ఉంటది కదా. ఒక్కసారి దేవుడిని నమ్ము, నీకు అసలు జీవితాంతం పోతావు సంతోషం. అంత సంతోషంగా ఉంటది. ఎందుకు పాపం ఆ కాగితాలు ఏరుకొని బాటిల్ ఏరుకొని 100 రూపాయలు సంపాదటం, ఆ గవర్నమెంట్ వాడికి పెట్టడం, అంతేగా. అందుకని భార్య పిల్లలు ఉన్నారా? భార్య ఏమైంది? చనిపోయింది. ఓకే. మరి పిల్లలు పెద్దోళ్ళేనా? ఎంత వయసు ఉంటుంది పిల్లలకి? నీ మోయిన ఉన్నారు పిల్లలు కూడా. మరి ఏమన్నా చదివిచ్చావా? సొంత ఇల్లు ఎక్కడుంది? ఆత్మకూరులో. ఓకే. సరే, దేవుని నమ్ముకు, చాలా బాగుంటది. నువ్వు ఎదుగో చూడు, ఆ కట్టుకున్న దారాల్లో ఏముండదు, అవన్నీ మనుషులు తయారు చేసినాయి. దేవుడు మనల్ని తయారు చేశాడు. సరేనా? నిజమైన దేవుడు ఆయనను గుర్తుపట్టాలి. నువ్వు ఏదో మనం పుడుతున్నాము, లేకపోతే ఇక్కడ ఏదో కాగితాలు ఏరుకుంటున్నాము, తాగుతున్నాము, బ్రతుకుతున్నాం కాదు. అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు పుట్టాము, మళ్ళీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తున్నాం? మన పెద్దోళ్ళందరూ చచ్చిపోయారు కదా, వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు, మనం కూడా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తామని తెలుసుకోవాలి. ఇదిగో ఇది తాత్కాలికమైన లోకం. సరేనా? ఏడేదో ఉన్నపాటికి జీవం ఉన్నంత వరకే. చచ్చిపోయిన తర్వాత శరీరం మట్టిలో పోద్ది, ప్రాణం గాలిలో పోద్ది, ఆత్మ మాత్రం దేవుడి దగ్గరికి వెళ్ళాలి. నిజమైన దేవుడు యేసుక్రీస్తు ఆయన దగ్గరికి వెళ్ళిద్ది. మనం అప్పటి వరకు పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. మందు తాగటం, సిగరెట్లు తాగటం, పొగాకు నవ్వటం, గుట్కాలు తినటం, అబద్ధాలు మాట్లాడటం, వ్యభిచారం చేయటం మానేసేయాలి. సరేనా? ఆయన సాక్షిగా ఉండు. ఏదైనా దగ్గరలో ఉండే చర్చికెళ్ళు. దేవుడు నీకు మారు మనసు కలుగు చేయను గాక. యేసుక్రీస్తు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. ఒక్క నిమిషం ఆగు. నువ్వు తెలుగు చదువుతావు కదా, ఇదిగో ఇది బైబుల్, దేవుడు బైబుల్. సరేనా? ఎక్కడ పడితే అక్కడ పడేయబోకు, అది దేవుడితో సమానం. సరేనా? వాక్యమే దేవుడు.
మంచిగా చదువుకో, ఎక్కడ ఒక చెట్టు కింద కూర్చొని తిన్నాక. మందు తాగబాకి ఈ రోజు నుంచి, సరేనా? థ్యాంక్ యూ, వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఇట్లా ఆర్లపడి వెళ్ళిద్దా? ఆర్లపడి పోద్దా? పోదా? ఇటు ఏ ఊరు వెళ్ళిద్దమ్మా ఇక్కడికి? ఓకే ఓకే. ఇటు ఇంకేమేమి ఊర్లు ఉన్నాయి లోపలికి? మంచిది. ఇవి దేవుడు మాటలు చదువుకుంటే బాగుంటుంది. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన మాట్లాడితే ప్రైజ్ లా. మీరు క్రిస్టియనేనా? అదేంటి మరి ఆ మెడలో తాగితే ఏంటి? తిరుపతిలో దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగా ఉండు. నువ్వు వెచ్చగా ఉంటే నరకానికి వెళ్ళిపోతావు పక్క. అది సైతాన్. తీసేస్తాం. ఇప్పుడు తీసేయచ్చు కదా. దేవుడే నిన్ను పుట్టించాడు, నువ్వెవరు అమ్మా ఇవన్నీ చేయడానికి? తీసేయండి, మీకోసం ప్రార్థన చేస్తాం. కత్తెర ఉందో, ఒక నిమిషం ఆగండి. యేసు నామంలో ఈ రోజు నుంచి నీకు ఇంకా అసలు ఏం లేదు పో. దేవుడు నోటి మాటతో అన్ని కలుగు చెప్తే అయ్యేంటది? అది ఆ దండ ఏంటది? అది ఇది రెండు కలిపేసావు. అది కూడా అవసరం లేదు. బట్ మళ్ళీ పచ్చని చెట్టు ఆ చెట్టు ఈ చెట్టు అంటావా? ఏదో ఒకసారి కాదు. దీంట్లో ఏముంది చెప్పు? ఈ తాయితలో ఒకటి ఒకటి అదిటి 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 అదిటి. ఇప్పుడు మీరేంటి ముస్లిం లాగా మాట్లాడుతున్నారు? అవునా? చూడండి, ఇదేమో ఒకటి ముస్లిం తాయితో, ఒకటేమో సిలువ. సిలువ ఏమో పేరుకి వేసుకుంటా, నువ్వేమో ఆయన బైబిల్లో చెప్పింది ఒకటి పాటించావు. ఏం ఉపయోగం ఇటు వల్ల? తప్పు. దేవుడిని నమ్ముకోవాలి మంచిగా. మీరు నమ్ముకున్నారా? బాప్టిజం తీసుకున్నారా? బైబిల్ ఉందమ్మా మీకు? నీకు కూడా ఉందా? ఓకే, ఇదిగోండి, ఇది ఎవరికైనా ఇవ్వండి. మంచిది. ఇప్పుడు పోయిందా? గాలి చేష్టాలు ఉందా ఇంకా? ఓకే, పోయినాయా? మరి బానే ఉన్నప్పుడు ఎందుకు మరి ఉంచుకున్నావు? జ్వరం వచ్చింది 20 రోజుల నుంచి, టైఫాయిడ్ జ్వరం. దర్గాలు చూపిస్తే ఆయన గాలి చేష్టాలు. జ్వరం వస్తే మోకరించి ప్రార్థించాలి, ప్రభా నువ్వు స్వస్థపరిచే దేవుడు అని. ఏసు రక్తం కూడా పూసుకుంటున్నా దేవుడిది. ఎంతమంది మీకు పిల్లలు? ఓకే, ఏం చదువుతున్నారు? ఇద్దరు బాప్టిజం తీసుకున్నారా? తీసుకోన్నా తొందరగా. చాలా మంచిది. మేము కూడా హిందువులు. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతిలో గుండు చేసుకున్నా, ఏం ఉపయోగం లేదు. నిజమైన సత్యాన్ని తెలుసుకొని అన్ని మానేసి చెడ్డ అలవాట్లు ఊరు తిరిగి స్వాత చేస్తా ఉంటాం. మీరు కూడా తెలుసుకోండి, బాప్టిజం తీసుకోండి. మాది హైదరాబాద్ లో అమ్మా. మేము ఊరు తిరుగుతూ ఉంటాం. ఈరోజు సీతారాంపురం మండలం చేస్తున్నాంలే. మీరు కూడా బాప్టిజం తీసుకోండి, ఆయన సాక్షిగా ఉండండి, మీకు మొత్తం బాగైపోతాయి. ఓకే, థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. పాప మట్టుగానే వచ్చే పని దించేవాళ్ళం, మరి బాగా ఎండకి వెళ్తున్నారుగా. ఓకే, మంచిదమ్మా. ఆయన కూడా బాప్టిజం ఇప్పించు. దేవుడు లెక్క అడుగుతాడు నిన్నే. నీ ప్రార్థన వల్ల ఆయన మారాలి, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. బాగా లేట్ అయిపోయింది. 2:30 అయిపోయింది. విలేజెస్ అని తిరిగి వచ్చాము. ఒక చోట దొరికింది మంచి భోజనం, తినేస్తాము. ఓకే, తర్వాత థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. పెద్దమ్మ భైరవ కోన పోవాలంటే ఎట్లా? ఇదేనా?
సరే మంచిదమ్మా. ఇగో ఇంటికాడ పిల్లలతో చదివించుకో, ఇంటికాడ పిల్లలతో చదివించుకో. దేవుడి మాటలు మంచి మాటలు. యేసుక్రీస్తు మంచి దేవుడు. ఆయన నమ్ముకుంటే మనం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తాం. ఈ లోకం శాశ్వతంగా అది ఎప్పుడు పోతామో తెలియదు. ఆయన నిజమైన దేవుడు. మన కోసం భూమి మీదకి వచ్చి కొట్టించుకొని చనిపోయి ప్రాణం పెట్టి తిరిగి 3వ రోజు లేచాడు. చాలా మంది దేవుడు ఉన్నారు కానీ ఎవరు ప్రాణం పెట్టి లేచిన వాళ్ళు లేరు. తెలుసుకోండి, చాలా బాగుంటది. అబ్బా ఇట్రా. నీకు 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 తెలుసా యేసుక్రీస్తు దేవుడు అని? తెలుసుకున్నారు, దేవుని తెలుసుకున్నారు. నీకా? అరే రే 3 లక్షలు అయినా కూడా దేవుడు నిన్ను బ్రతికిచ్చాడు. ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాడు ఆయన. సరే దేవుడు పోషిస్తున్నాడులే. బాప్టిజం తీసుకున్నావా? తీసుకో. బాప్టిజం తీసుకోవటం వల్ల ఏమి లేదు. నీళ్ళల్లో ముంచుతారు, లేపుతారు. పాత జీవితం అంతా పోతుంది, మళ్ళీ కొత్తగా బ్రతుకుతున్నావు. నీ పేరేం పేరు? కొండమ్మ. సరే, ఎంతమంది పిల్లలు నీకు? మీ ఆయన గారు ఏం చేస్తారు? మంచి మంచి కొండమ్మ కదా. ప్రార్థన చేస్తారు. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఇది ఈ సమయంలోనైనా కొండమ్మ గారిని కలుసుకోవటం మీ కృప చూపును ప్రభా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. కొండమ్మ గారిని కలుసుకోవటం అయినా మీ చిత్తమై ఉన్నది ప్రభా. పాము గుట్టిందంట ప్రభు, మరి మీరు అయినను కాపాడారు, బ్రతికించారు ప్రభా. ఆవిడ ఈ మధ్య మిమ్మల్ని తెలుసుకున్నారు ప్రభా. మీరు ఇంకా సంపూర్ణమైన రక్షణ మీరు దయచేయండి, మారు మనసును దయచేయండి. మీకోసమే బ్రతికే బిడ్డగానైనా బాప్తీసం తీసుకొని మీకు సాక్షిగా ఉండే బిడ్డగా మీరు ఉంచండి. తనకు కలిగిన భర్తని, 3 పిల్లలు మీరు ఆశీర్వదించండి, దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు రాకడ కొరకు సిద్ధపరచమని, అనేక మందికి మాదిరికరంగా ఉండమని, ఇది మొదలుకొని ఎప్పుడు లేమి కలిమి లేకుండా ప్రభువులు చేస్తున్న ప్రతి పనిలోనూ మీరు ఆశీర్వదించమని, యేసు నామంలో ఇంటికి రక్షణ కలుగును గాకని ప్రకటిస్తూ యేసయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. వందనాలు. భలే కలిసేవే చెట్టు కింద. సరే పోండి, పోయి బాప్టిజం తీసుకోండి, బాప్టిజం తీసుకోండి. ఏంది కొడవలు పట్టుకుని రోడ్ల మీద తిరిగితే మేము భయం వేస్తున్నావా? కుతికలకు వస్తావా ఎట్లా ఏంటని? బాగున్నావా? గుర్తుపట్టావా? చూడు, సరిగ్గా చూడు. పట్టలేకపోతున్నావా? పిల్లలు ఎంతమంది మీకు? నాకు 4 ఆడపిల్లలు. అబ్బాయిలు లేరా? నన్ను పెంచుకోవచ్చుగా. ఎన్ని ఎకరాల పొలం ఉంది? 2 ఎకరాలు లేదే. 1 ఎకరం ఉండదా? బాధలు తట్టుకున్నా ఎకరగాడ అమ్మేసావా? ఏమైనా చదువుకున్నావా అప్పట్లో నువ్వు? వాళ్ళు కూడా. అయితే ఇంట్లో పిల్లలతోటి చదివించుకోండి, బాగుంటది. మంచి మాటలు. మీరు ఏ కులమైనా. ఆమె కూడా మీ పాపేనా? చిన్నామా? వాడు కోసిరమ్మా, నేను వట్ల పెట్టి పోయి మళ్ళీ వచ్చి తెస్తా. నేను పోయి అనుకున్నాను. మీరు ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు యేసుక్రీస్తు. ఆయన్ని నమ్ముకుంటే మనం ప్రశాంతంగా ఉంటాం. ఈ లోకంలో 4 ఆడపిల్లలైనా, నీకేం పొలం లేకపోయినా, ఏ అనారోగ్యమైనా ఎప్పుడో ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఎవరి మీద పోవాలి తండ్రి? అది చనిపోయిన తర్వాత దేవుడు మాత్రం చేసిన ఉన్నారో దేవుడు స్వామి కొన్నాళ్ళు కవలం పెట్టి స్వామిని దండం పెట్టుకోవడమే గానీ మనం ఆ దేవుడిని నమ్ముకుంటూ పడుకోమో ఇక్కడనే సిలగొట్టుకుంటున్నాం. ఇక్కడే సిలగొట్టుకుని ఉండవు. కాకపోతే చచ్చిపోయిన తర్వాత 2 ఏడైతే నీ 4 కూతుర్లు కనపడతారు, నీ భార్య కనపడతాయి, నీ పొలము, నీ ఇల్లు, నీ చుట్టాలు, నీ ఊరు మొత్తం కనపడతాయి. అక్కడ ఇబ్బంది తర్వాత 2 ఒకటి స్వర్గం, ఒకటి నరకం. స్వర్గానికి వెళ్ళాలి అంటే యేసు ప్రభు దేవుడు అని ఇక్కడ నమ్మాలి. ఇక్కడ అవకాశం ఉంది. ఎందుకంటే మనకంటే డబ్బులు ఉండేవాళ్ళు చాలా మంది, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అందరూ చచ్చిపోయారు. మనం ఇంకా బ్రతికే ఉన్నాం. ఎంతమంది పోయారు? మీ ఇంట్లో వాళ్ళు ఎంతమంది పోయారు? మీ పెద్దోళ్ళు? నా గ్యాప్ వచ్చినాక మా చేసే బాయ, మా తాత బాయ, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఏడురా? అదే తెలుసుకోవాలి. మట్టిలో కాదు మన శరీరం. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది, ప్రాణం గాల్లో కలిసిపోద్ది. ఆత్మ మాత్రం పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి. అది ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి అంటే ఇక్కడ యేసు ప్రభు దేవుడు నమ్ముకోవాలి. నమ్ముకో, చాలా బాగుంటుంది. దేవుడికి రోజు మా ఇంటి దగ్గరనే కదా, రోజు మరియమ్మ గాని యేసు గాని దండం పెట్టుకుంటూ వచ్చాడు తండ్రి.
అంత దేవుడు అన్నానికి అందరూ ఒకటేను. అందరూ ఒకటే కాదు, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే. మనల్ని తయారు చేసిన దేవుడు. మనం అంతేగాని మనం ఏదో ఒక బొమ్మను చేసుకున్నంత మాత్రం వాళ్ళ దేవుళ్ళు గారు. అది ఇదిగో ఇది దేవుడు బైబిల్ ఇంటి దిశాపు చదువుకున్నాడు కానీ తండ్రి. సరే ఇంట్లో పిల్లలతో చదివించుకో. బంగం ఇంకోటికి ఇచ్చిన మేలే గానీ నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? నీకు నరకానికి వెళ్ళిపోతావా నువ్వు? నువ్వు మనం చూసిన చూసేది కాదు పెద్ద ఆయన, నమ్మాలి. ఇప్పుడు నువ్వు బుక్ ఇచ్చినావు, బుక్ నాకు ఇచ్చావు, నేను నువ్వు చెప్పిన మాట అంట. ఇప్పుడు చెప్తే ఆకొట్టున్నా గానీ ఆ బుక్ లో మనకి ఏం తెలుసు? పిల్లలతో చదివించుకుంటే అసలు మానవుడు ఈ భూమి మీద ఎట్లా జీవించాలి, చచ్చిపోయిన తర్వాత ఏముంది అనేది మొత్తం తెలుస్తుంది. రోజు గారు చెబుతుండ్రు, ప్రార్థన చేస్తుండ్రు. నేను ఆ లూజే పెడతా సంవత్సరంగా ఇప్పుడు కూడా పంప వాళ్ళు 5 వారు తీసుకుని ఈ పేరు పోయి రావాలి. నేనేమో ఆ దేవుడికేమో నాకు దండం పెట్టుకుంటూ ఉండా, ఆ గడ్డ మీద చిల కట్టించే ఆడే ఆయన మటు పోయి మరియమ్మకి దండం పెట్టుకోవచ్చుండా. నాకు అట్లా ఏరుబంధం లేదు నాయన. నువ్వు ఇంతకు నీ పేరు చెప్పు. మరియమ్మకి ఆ బొమ్మలకి మీరు దండం పెట్టాల్సిన పని లేదు. యేసు ప్రభు దేవుడు. ఆయన ఎక్కడ గుళ్ళో గోపురాల్లో ఉండడు, ఆయన మన హృదయంలో ఉంటాడు, మన గుండెల్లో ఉంటాడు ఆయన. అది ఆయన గుండెని మనం పాడు చేయకూడదు. పొగాకేసుకొని సొట్టేసుకొని పొగాకి అది వేసుకొని మీరు 200 పెట్టి క్వార్టర్ తాగేది ఇది అనుకుంటే నాకు 10 రూపాయలు చుట్టాలు తీసుకుంటే అది లేని ఊరు పని చేయడం వల్ల తప్పు. క్యాన్సర్ వచ్చింది అనుకో, నీ ఆస్తి మొత్తం మీద నీకు రాదు, చాలదు. ఇది లేకుండా పని చేయలేకుండా అదే. అది చూడు, నీకు జీవాలు ఉన్నాయా? నీకు జీవాలు ఉన్నాయా? లేవు. బర్రెలు ఉన్నాయా? బర్రెలు ఉన్నాయా? బర్రెలు కూడా తినవు ఆ పొగాకు. గడ్డి తింటది కానీ అది బర్రెలు కూడా పొగాకు తినవు. అంతకంటే దారుణమా నువ్వు? ఒక్కనగా తండ్రి. ఒక్క నిమిషం, మీ ఇంట్లో కుక్క ఉందా? ఉంది. కుక్క తింటది అది తిందు. అంటే కుక్క కంటే దారుణమా నువ్వు? అందుకని చాలేలంటే ఎంత చేసిన కుదరలే. లేదు, నువ్వు మానాలి, నువ్వు మానాలి. షుగర్ వచ్చి మందులు ఇచ్చి అమ్మి ఆమె కాడ చేసుకుని కొలిచ్చిదంట. ఒట్టి పెట్టింది. పెట్టినా కాడ ఆ ఆకొక్క చాలిచ్చి ఈ పొగ ముద్ద ఆమె కాడ పోతే నూరన్నా ఎర్రంగా అర్రాదని ఇదే సరే మంచిది. సరే దేవుడు నిన్ను మార్చును గాక. దేవుడు నమ్ముకో. ఆయన నమ్ముకోవటం వల్ల ఒక నిమిషం నేను చెప్పేది రోజు దండం పెట్టి నేను చెప్పేది నువ్వు యేసు ప్రభు దేవుడు అని నమ్మినంత మాత్రాన నీ పేరు మారదు, నీ కులం మారదు, నీ గోత్రం మారదు, నీ ఊరు మారదు, నీ మనసు మార్చుకోవాలి. కులం మారదు, ఇంకోటి మారదు. కానీ మనం ఆ దేవుడు నమ్ముకోమని అంటుండోలే. పోతా ఆగి చెప్పటం వల్ల నీకు చెప్పడం వల్ల నాకేం రాదు తండ్రి. నీకు చెప్పకపోవడం వల్ల నాకేం నష్టం కూడా లేదు. నువ్వు నా మాటిను. నువ్వు ఒక దేవుడుగా నేను ఎదురుగాడము, నువ్వు ఇడగాడము నేను తప్పుగా నేను భావించాను తండ్రి. అది నేను దేవుణ్ణి కాదు, దేవుణ్ణి నమ్ముకో అని చెప్తున్నా. దేవుడి మీద నమ్ముకోమని చెబుతాడు. నువ్వు చెప్పిన మాటలే నాకేం చెడ్డ చెప్పినవా? అవునవును. సరే మరి మంచిది. నా ఇంటి దగ్గరనే దేవుడు ఉండేది, ఎదురుగా చర్చ్ ఉందా? సరే వాళ్ళతోటి మాట్లాడు. ఐరపల్లె మీది ఏంది? మాది హైదరాబాద్. హైదరాబాద్. సరే మంచిది, థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని, నీ పిల్లల్ని దీవించును గాక. దేవుడు నమ్ముకోండి. ఓకే, ఆమేన్. థ్యాంక్ యూ. దేని గురించి సార్ ఇది? మేము ఇక్కడే సార్ సువార్త చేస్తా ఉంటాం, దేవుని సువార్త. చర్చి కదలండి, ట్రస్ట్. అవును, మీరు క్రిస్టియన్ లాగా ఉన్నారు కదా సార్? ప్రైజ్ లార్డ్ సార్.
హైదరాబాద్ మేమంతా తిరుగుతూ ఉంటాం. ఇప్పుడైతే సీతారామపురం నుంచి వస్తాం, సిఎస్పురం. సార్ అది చదవండి, చాలా మంచి మాటలు ఉంటాయి. రోజు పాపం డ్యూటీలు చేస్తుంటారు కానీ మీకు సత్యం ఏంటో తెలియదు. యేసు ప్రభువుని నమ్ముకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది మీకు కూడా. అందరూ గమనించండి, ఇది ఒక కళ్ళు షాపు. ఆ కళ్ళు షాప్ దగ్గర ఒక బండి ఆగింది చూడండి, మోషే అని పేరు రాసింది. కానీ ఆ చర్చికి వెళ్ళే పిల్లలు కళ్ళు తాగటానికి వెళ్ళారు. ఇంక వీళ్ళకి ఏం చెప్పాలండి? దేవుడి నామం ఎందుకు దూషించబడదు ఇంక ఇట్లయితే? చూడండి అసలు ఎలా ఉన్నారు. అడుగుదామనే మేము కూడా వెయిట్ చేస్తున్నాము. తెలీదు మరి ఏం చెప్తారో, సమాధానం తెలీదు, చూడాలి. ఓకే మరి అయితే ప్రైజ్ లా. కళ్ళు షాపా? మీరు కూడా తాగటానికి ఆగారా? ఓకే. మరి లోపల ఎవరున్నారు? ఫ్రెండేనా? క్రిస్టియనా మీరు? అబ్బాయి కూడా క్రిస్టియనేనా? పేరేమో మోషే అని పెట్టుకున్నారు బైబిల్లోది. ఆయన ఒక గొప్ప నాయకుడు బైబిల్లోనే. కానీ ఇక్కడేమో చేసేదేమని లుచ్చ పనులు. మీ వాళ్ళే కదా దేవుడి నామానికి చెడ్డ పేరు. అయినా దేవుడి నామానికి చెడ్డ పేరు కదా అలా. గాస్పుల్ చేస్తూ ఉంటాం మేము, గాస్పుల్ చేస్తూ ఉంటాం, సువార్త ప్రకటిస్తూ ఉంటాం. ఏదన్నా బాగుందా కళ్ళు? నీ పేరేంటి? నీ పేరేంటి? ఎలీషా. ఏలియా శిష్యుడివి నువ్వు. నువ్వేమో ఇక్కడ కళ్ళు చెట్ల కింద తిరుగుతున్నావు కళ్ళు తాగి. నువ్వు చాలా తప్పు చేస్తున్నావన్నా. తప్పు అట్లా దేవుడిని నమ్ముకుని కళ్ళు తాగేది ఏందా? మన వల్లేగా దేవుడి నామాన్ని చెడ్డ పేరు. చూడటానికి ఏమో మంచి నీట్గా ప్యాంట్ షర్ట్ వేసి వాచ్ పెట్టి బూట్లు పెట్టి ఉన్నారు. సిగ్గు లేకపోతే సార్ అన్న ఏమనుకోబాకండి. మేము కన్వర్టెడ్ క్రిస్టియన్, దేవుడిని నమ్ముకున్నాం మధ్యలో. మేము నీట్గా ఉంటున్నాం. పుట్టుకతోటే క్రైస్తవులు, మీరు ఎందుకు ఉండలేకపోతున్నారు? దేవుడి నామానికి అవమానం అసలు మీ వల్ల. ఇస్తాను, పాంప్లెట్ ఇస్తాను అప్పుడు. వేరే వాళ్ళకి మనం మాదిరికరంగా ఉండాలి. మందు తాగినా తప్పేం లేదు, వ్యభిచారం చేసినా తప్పేం లేదు, కళ్ళు తాగటం తప్పు కదా. ఇంకా ఏం చెప్పాలి బ్రదర్ నీకు? ఓకే, థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. మారు. ఆ బ్రదరు కళ్ళు తాగితే తప్పే ఉంది, చెట్టుకి కాసిందే, చెట్టుకి వచ్చేదే కదా అని అంటున్నాడు. ఇంకేం చెప్తాను చెప్పండి ఇలాంటి క్రైస్తవులకి?